ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తానని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి తమను మోసం చేసిందని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామన్నారు. మీరేదైతే కోరికలు అడిగారో ఆ కోరికలన్నీ కూడా మీ అందరికీ కూడా కావాల్సిన కోరికలు మీరు అడిగింది కూడా మీరు పెద్ద పెద్ద కోరికలు ఏమి అడగలేదు. మీరు మరి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మీ ఇప్పుడు ఆ కోరికలు మీరు అవి జరిగే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరూ కూడా అంటే ఒక నియోజకవర్గంలో నేను ఒక్కడనే మాట్లాడితే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఆయాలు కానీ ఇప్పుడు మీ దగ్గర ఆశా వర్కర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ప్రతి చోటనో కూడా మీకు యూనియన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ప్రతి చోటనో కూడా అక్కడ రిప్రజెంటేషన్ స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఇచ్చుకుంటే కనుక మీ అందరి కోసం కూడా ఒక ఆలోచన చేయడం ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా మీ దగ్గరికి మేము వచ్చాం, మీరు ఆ రోజు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీ అందరి దగ్గరికి వచ్చాం. మీరు కానీ అంగన్వాడీ కానీ మీరు రోడ్లపైకి ఎక్కినప్పుడు మా వంతుగా మేము మీకు హామీలు ఇచ్చే ఆ రోజున మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నాం. మీ అధికారులు ఉన్నా సరే మీ అందరూ కూడా సహకరిస్తాను ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఎందుకంటే నిజంగా దీంట్లో బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీకేంటి ఒక 4,000 రూపాయలు శాలరీ మీకు వస్తున్నాయమ్మా? శాలరీ గవర్నమెంట్ నుంచి మీకు వస్తున్నాయా? పథకాలు సంక్షేమ మీకు వస్తున్నాయి. మీకు 4,000 కాబట్టి మీకు వస్తున్నాయి. మీరు మరి అదేవిధంగా అంగన్వాడీకి కానీ ఆశా వర్కర్స్ కానీ మరి మీ 11,000 రూపాయలు శాలరీ తీసుకున్నా సరే ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీకు అందరికీ వచ్చే పరిస్థితి లేదు. అది మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి. ప్రభుత్వం అంటే సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి మీ అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరందరికీ కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు కూడా కష్టపడుతున్నారు కాబట్టి అంటే ఒక్క విషయం దయచేసి మీరు ఏదైతే